హలో ఫ్రెండ్స్, నేను మీకెంతో ఇష్టమైన చింతపండుని. సునీత కుకరీ షో అనే ఈ ఛానల్లో రకరకాల వంటలు చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్ నుండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట కూడా ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. నన్ను యూజ్ చేసుకునే రకరకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. చూసారా? పూర్తి వీడియో చూడాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అప్పుడే మీకు ఈ వీడియో ఏంటో అర్థమవుతుంది. సో నేనే తోపు టొట్టడాయ్, నేను వచ్చేసా. ఈ చింతపండు మీకు ఏదో చెప్తున్నట్టుంది. నేను మామిడికాయని, మీకెంతో ఇష్టమైన మామిడికాయని. చింతపండు ద్వారా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నాలో అయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటో చెప్పమంటారా? నా ద్వారా మీకు విటమిన్ సి వస్తుంది. విటమిన్ సి అంటే ఎంత ఇంపార్టెంట్ మన బాడీకి. మీ స్కిన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, ఇంకా మీ కంటికి కూడా చాలా మంచిది. చూస్తున్నారా నా ద్వారా మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? నా నుంచి కూడా బోల్డ్ అనే బెనిఫిట్స్ వస్తాయి. అంతేకాదు, నాలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటో తెలుసా? మామిడికాయ అయితే ఓన్లీ సమ్మర్లోనే తినగలరు, అదే నేనైతే ప్రతి సీజన్లోనే తినగలరు. చూసారా ఫ్రెండ్స్, మరి నేనే గొప్ప కదా. ఇప్పుడు మామిడికాయ ఏం చెప్తుందో చూద్దాం. అదేం కాదు, అది నీ పొరపాటు. నీకు తెలుసా, సునీత కుకరీ షో వాళ్ళు ఈ మామిడికాయని అన్సీజన్స్లో కూడా తినేలాగా ఒక డిష్ చూపించబోతున్నారు. అంటే ఒక సీక్రెట్ చూపించబోతున్నారు. అది విని నువ్వే షాక్ అవుతావు. పూర్తిగా ఈ వీడియో చూసే నీకే తెలుస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఏంటి ఆర్గ్యుమెంట్? చింతపండు మామిడికాయ నేను వచ్చేలోపు చింతపండు మామిడికాయ ఇద్దరు ఇంపార్టెంటే, సరేనా? హలో ఫ్రెండ్స్, నేను సునీత. ఈలోగా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. మీకు సీక్రెట్ టిప్ చెప్పేయబోతున్నా. మామిడికాయ, చింతపండు, సైలెంట్గా ఉండండి కాసేపు. పచ్చి మామిడికాయలు అన్సీజన్లో కూడా తినాలనుందా? అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఓకే. నేను కూడా సైలెంట్గానే ఉంటా. ఇప్పుడు ఏం చేయాలో చూద్దామా? ఫస్ట్ మామిడికాయలు ఎన్ని కావాలంటే అన్ని కాయలు యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ ఫస్ట్ వాటర్లో వేసేసి వాటన్నిటిని తుడిచేయాలి. ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి పీసెస్ లాగా. అలా కట్ చేసేసుకున్నాక ఒక కవర్లో మనం అప్పడాలు అవన్నీ ఎండబెట్టుకుంటాం కదా, ఆ కవర్స్ ఉంటాయి కదా, వాటి మీద స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ దాని మీద సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి. లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి బాగా కలిపేసుకొని ఎండబెట్టేసుకోవాలి. బాగా గలగల్లాడేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఈ మామిడికాయలు మా చెట్టుకు కాసాయండి. ఈ ఇయర్ చాలా బాగా కాసాయి మామిడికాయలు. సో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా బాగా ఎండబెట్టేసుకోవాలి. ఇలా గలగల్లాడేంత వరకు ఎండబెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా. ఎందుకు బాగా ఎండబెట్టుకోవాలి అంటున్నామంటే, అన్సీజన్లో కూడా సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇది అన్సీజన్లో కూడా తినచ్చు. ఒక ట్రిక్ ఏంటంటే, ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకొని ఉంచుకోవచ్చు. లేదు అంటే ఆమ్చూర్ పౌడర్ లాగా మామిడికాయల్ని, ఒరుగులు అంటారు వీటిని, ఈ ఒరుగులు మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక కంటైనర్లో లేదా ఒక కవర్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయ్యారనుకోండి, సింపుల్గా అన్సీజన్లో కూడా మ్యాంగోస్ తినేయచ్చు. ఇవి కర్రీస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ మనకు ఎక్కడైనా పులుపు తగలాలని అనిపిస్తే చింతపండు బదులుగా ఇది యూజ్ చేసుకోవచ్చు. చింతపండు ఎక్కువ తినకూడదు, అలాగని తక్కువ తినకూడదు. సో ఈక్వల్ క్వాంటిటీలో చింతపండు, మామిడికాయ యూజ్ చేసుకోండి. కానీ మామిడికాయ మాత్రం సింపుల్ అండ్ టేస్టీగా భలే ఉంటుంది తెలుసా ఈ పౌడరు. అన్నిట్లోనూ మేమైతే పప్పులో, ఫ్రైడ్ రైస్లో, పులుపు తగలాల్సిన చోట్ల అన్నిట్లోనూ ఇది వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంది. ఏమాత్రం చింతపండుతో తీసిపోలేదు తెలుసా ఈ టేస్ట్, అంత టేస్టీగా ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి కొత్త వీడియోసే కాకుండా అన్ని బ్లాగ్స్ కానీ ఇలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.